గ్రామాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రంలోని కపిలేశ్వరపురం గ్రామంలో 15వ ఆర్థిక సంఘ నిధులు 36 లక్షలతో నిర్మించనున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గాన్ని అమలాపురం కేంద్రంగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడంతో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే వేగులను గ్రామస్తులు కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు. ప్రజలు జిల్లా కార్యాలయ పనుల కోసం అమలాపురం వెళ్లాల్సి వస్తే ఎదురయ్యే ఆర్థిక ప్రయాణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఎమ్మెల్యే వివరించారు. మన వైఫ్ చేసినప్పుడు మనం అమలాపురం జిల్లాలోకి వెళ్ళడం, అలాగే మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కూడా అమలాపురం జిల్లాలో ఉండడం వల్ల మనకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ప్రతి ఆఫీస్కి వెళ్ళడానికి కానీ, కలెక్టర్ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ శాఖ కానీ ఏదైనా సరే మనకి రాజమండ్రితో అనుభవం వేరు, అమలాపురంతో అనుభవం వేరు. దానికి మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసేవారు, మా అందరికీ తెలుసు. వైస్ చైర్మన్ గారు నారాయణబాబు గారు ఏమన్నారంటే, తప్పుపోయిన బిడ్డని తిరిగి తల్లి దగ్గరికి వెళ్తే ఆ తల్లి ఎంత ఆనందపడతో అంత ఆనందంగా ఉన్నాను అర్థమని చెప్పి ఒక మాటలో చెప్పించుకోవడానికి మాట్లాడారు. నిజంగా మొన్న హైదరాబాద్ వస్తుంటే ఒక టీచర్ గారు వచ్చింది, మన చెల్లూరు ట్రైన్లో మన ఫ్లైట్లో కనపడ్డారు. ఆవిడ ఏమంటుందంటే, ఎంత ఆనందమో మా ఉద్యోగస్తులు మరి ఈ అమలాపురం డిఈఓ గారి కోసం అయితేనేమో ముంగుడువారం వెళ్ళకపోయేవాడు. అంటే ఇప్పుడు రాయపేటలో అయితే రాయపేట వెళ్ళినప్పుడు ఏదో షాపింగ్ కొనం లేదా హాస్పిటల్ కొనం కూపన్ తగ్గ పెట్టుకోవడానికి మాకు 2-3 రకాలుగా అవకాశం వస్తుందని చెప్పి ఎంతో ఆనందం. అంటే ఈ ఆనందాన్ని మనకు దూరం చేసింది ఎవరు? ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటు వైజ్గా జిల్లా అన్నారు తప్ప అది కండిషన్ పెట్టలేదని. పెట్టనందువల్లనే మరి ముంగుడువరం నియోజకవర్గం తాళ్ళరేవుని ఆనాటి ఎమ్మెల్యే గారు అక్కడ సతీష్ గారు తాళ్ళరేవు నుంచి మాట్లాడుతున్నారు. అంటే మనకి పెద్దలు సామెత చెప్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, మా ఇంటికి వస్తే ఏం చేస్తాం. ఆ వాణిలో వాళ్ళు ఉంది. మళ్ళీ అక్కడ అడిగారు, శుద్ధి చేస్తున్న సందర్భంలో అక్కడ అందరూ ఉన్నారు, పరిశ్రమలు అడుగుతున్నారు, కానీ మాకు మీరు మన ఎదురు దానికి చేయాల్సిందే, మొత్తం అంతా మీకు గుడ్లో పెట్టేస్తాం, మీరు చేసేయండి. అంటే ఇవాళ అల్లుడు వచ్చే వరకు అమావాస్య ఆగదు. అవేళ 3,14 లక్షలు అనుకుంటాను, 3,7 లక్షలు కరెక్ట్గా అన్ని జ్ఞాపకం లేదు, 3,16 లక్షలు. ఆవేళ మనం అన్ని గ్రామాలకి కలిపి ప్రపోజల్ ఇచ్చాం. కానీ కొన్ని గ్రామాలు ఇచ్చుకున్నారని చెప్పి అదొక మనం చేసేది, దాని ఊరికి వెళ్ళలేము మనం. కాబట్టి ఎందుకు అనవసరం, కాగితాలు ఉన్నాయి, అంకీలు ఉన్నాయి, ఇచ్చిన దాన్ని వాళ్ళని ఆమోదించమన్నారు. వెంటనే ఆ 3 కోట్లని ఆ 2 మండలాలు పెట్టేసుకున్నాం. డబ్బులు ఎక్కడికి గ్రాంట్ పోలేము. ఒక్క రూపాయి కూడా గ్రాంట్ పోకుండా చేసే బాధ్యత చూసుకుని ఆ మండలాలకు ఇచ్చేసాం. ఇందాక అదే చెప్పాను వాళ్ళకు కూడా, ఈ రాళ్ళు మీరు ఏమనుకున్నా నాకు కానీ లేదు, మళ్ళీ మే నెలలో వస్తుంది, మళ్ళీ మేము మండలాన్ని అడుగుతాం, మీరు ఇస్తే ఆనందం, ఇవ్వకపోతే ఆ 2 మండలాలు ఖర్చు పెట్టుకుంటాం. కానీ సెప్టెంబర్తో మీ టైం అయిపోతుంది. సెప్టెంబర్ నుంచి కపిలేశ్వరం మండలం మొత్తం పెట్టుకుని ఎక్కడెక్కడ పనులు ఉన్నాయి అన్ని కూడా ఒప్పు చేస్తామని చెప్పాం. అంటే సెప్టెంబర్ నీకు ఎన్నో వెళ్ళలేదు, ఇంకేంటి నెలలు ఫిబ్రవరిలోకి వెళ్ళిపోతున్నాం. 7 నెలల్లో వాళ్ళ మండలం టైం అయిపోతుంది. కాబట్టి తర్వాత వచ్చి గ్రాంట్స్ అన్ని ఆ యొక్క లోటుని కపిలేశ్వర మండలంలో మరి సరిపెట్టుకుంటామని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మీలో చాలా మంది మరి ప్రెస్ కూడా విన్నారు లేదో తెలియదు, కానీ చాలా మంది విన్నారు. ఇక్కడ మనం పైగా ఇంకో మాట అన్నారు, జడ్పీ సభ్యులు ఏమంటారు, మీరు అన్ని గ్రామాలకు సమానంగా పెడతలేదని. అన్ని గ్రామాలకు సమానంగా పెట్టాలంటే కొన్ని గ్రామాలకు పనులు లేవు. పనులు లేనప్పుడు ఏం చేయాలి?
రోడ్డు మీద రోడ్డు, ట్రైన్, ఆ ట్రైన్ తర్వాత ఈ ట్రైన్ కింద, లేకపోతే ఇది మన ఈ మట్టి రోడ్డు, మన తారు రోడ్డు తీసి సిమెంట్ రోడ్డు కింద, సిమెంట్ రోడ్డు తల్లి, లేకపోతే మనకు కొంచెం పొరపాటు అవుతుంటే మళ్ళీ తారు రోడ్డు కింద ఇలా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు అదే చెప్పాం, మాసవరం విలేజ్ లో ఆపల పార్టీ వాళ్ళు రెడీగా ఉంటామన్నారు. దీన్ని మాత్రం అందరూ గమనించుకుని మనలో అందరూ సమానమే. బీజేపీ ఎక్కువ కాదు, జనసేన తక్కువ కాదు, తెలుగుదేశం ఎక్కువ కాదు, 3 పార్టీలు కూడా సమానంగా అందరూ కలిసి ముందుకు సాగాలని చెప్పి మరి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈవేళ మరి మన భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉంది. అమెరికా ట్రంప్ గారు అనేక రూల్స్, అనేక విధానాలు, మనం ఎక్కడ ఆయిల్ కొనాలో, ఎక్కడ అన్నం తినాలో, ఎక్కడ పడుకోవాలో నేను చెప్తానన్నారు. కాకపోతే ట్రంప్ గారు మనం ఎదిరించాం, మేము రష్యాలో కొంటామని మనకి పొంకాలు వేశారు, మనం పట్టించుకోలేదు. ఇప్పుడు తగ్గిస్తా ఉంటాం, మరి వాళ్ళు పేపర్లో వచ్చింది, ఇవాళ పేపర్లో వచ్చింది. అదేవిధంగా మన రాష్ట్రం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మొన్నే మోడీ గారు పొగిడారు. మన అనంతపురం జిల్లాలో కరువులో ఉన్న అనంతపురం జిల్లాని సస్యశ్యామం చేసిందని చెప్పి మనకి పత్రలో ఆయన కూడా పోవడం జరిగింది. అంతేకాకుండా భారతదేశానికి వచ్చే పెట్టుబడులు, విదేశానికి వచ్చే పెట్టుబడిలో 25% ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే తీసుకొచ్చారంటే అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారి యొక్క మరి పట్టుదల, వాడు కృషి మరి అని చెప్పి మీ అందరికీ నేను సవరిగా తెలియజేస్తూ మరి అందరం కలిసి ముందుకు సాగుదాం. చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్.